నేను దేవుని స్థానములో ఉన్నాను అంటే మనమేదో నీతిమంతులమైనట్లు, మనకు ఏ తప్పు తెలియదు, మనం ఏ తప్పు చేయలేదు అన్నట్లు ఎదుటి వాని మీద మనం నేరారోపణ చేయడం అనేది తప్పు కదా. అందుకని యేసు ప్రభు కూడా ఏమంటాడంటే, నీ కంటిలో ఉన్న దూలము నీకు కనబడట్లేదు, కానీ ఎదుటి వాని దగ్గరికి వెళ్ళి ఏమంటున్నావు, ఒరే నీ కంట్లో నలుసుంది, నన్ను తీయనివ్వు, నువ్వు తీసుకోరా అని చెప్పట్లేదు వాడికి. దీన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమని వర్ణిస్తున్నాడు అంటే, నీ కంటిలో దూలముంది అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక మాట ఏంటంటే, మనము తీర్పు తీర్చుకోలేని స్థితిలో ఉన్నాం. అంటే నీ మీద నువ్వు నేరారోపణ చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. ఎంతసేపటికి ప్రక్కన వాని మీద నేరారోపణ చేయడానికి, ప్రక్కన వాని మీదకి తోసేయడానికి చూస్తున్నావు. ఏం చేసినా తీర్పు తీర్చుకోవడానికి నువ్వు ఇష్టపడట్లేదు. అందుకనే దైవజనుడు పౌలు కొరింథీ సంఘానికి వ్రాసిన ఉత్తరంలో ఒక చక్కని